నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు తిరుపతి జిల్లాలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారాలు సార్వత్రిక ఎన్నికలు లోక్సభ శాసనసభ 2024 ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధత అప్డేట్ వివరాలపై చిత్తూరు మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ల మీడియా సమావేశం తిరుమల బాలాజీ నగర్లో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు ఇక వార్తల్లోని వివరాలు ఆది ఆంధ్రవాడ కుటుంబాలని తెలుగుదేశంకు మద్దతిచ్చి గాలి భానుప్రకాష్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వడమాలపేట మండలం పత్తిపుత్తూరు ఏఏడబ్ల్యూ వాసులు తెలిపారు. సోమవారం గాలి భానుప్రకాష్ను కలిసి మద్దతు ప్రకటించారు. వినడానికి చేయడానికి రెడీగా ఉంటాం మీకోసమని అది మీ అందరి మధ్యలో చెప్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఇలాంటి అరాచకం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా అందరూ నడుము కట్టాలి. కాబట్టి మూడు పార్టీలు కలిసినాయి, మన కోసం కలిసినాయి, ప్రజల కోసం కలిసినాయి. మీరందరూ కూడా ఆదరించి ఖచ్చితంగా కూటమిని గెలిపిస్తారు. ఇక్కడ మన కూటమి ఏంటంటే నగిరిలో కానీ చిత్తూరు పార్లమెంట్ కానీ సైకిల్ గుర్తులు, ఇంకో చోట క్లాస్ గుర్తుండొచ్చు, ఇంకో చోట కమలం గుర్తుండొచ్చు, కానీ మన దగ్గర సైకిల్ గుర్తులు. ఎమ్మెల్యేకి కూడా ఎంపీకి కూడా మొదట మీకు ఎంపీ ఓటిస్తారు, సైకిల్ గుర్తు నొక్కండి. తర్వాత ఎమ్మెల్యేకి ఓటిస్తారు, అది కూడా సైకిల్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, మీరందరూ సైకిల్ నొక్కుతారు. నమ్మకం అయితే వచ్చింది, ఖచ్చితంగా ఆదరిస్తారు. రేపు రోజు ఖచ్చితంగా సైకిల్కి వేసి గెలిపిస్తారని చెప్పి నమ్మకం వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ అయినాక ఇదే వాతావరణంలో అంటే ఎండ లేకుండా కొంచెం నీళ్లు కలుద్దాం. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు జన్మదిన వేడుకలు పుత్తూరు హిమజ డిగ్రీ కళాశాల నందు ఘనంగా జరిగాయి. హిమజ విద్యా సంస్థల చైర్మన్ సురేందర్ రాజు కుమార్తె రేష్మా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్రా, విజయపురం మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై నిషితారాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. అనంతరం నిషితారాజు మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని అధ్యాపకులు నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో హిమజ విద్యా సంస్థల అధ్యాపకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, అభిమానులు, పుత్తూరు పట్టణంలోని చిరు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు రూరల్ మండలం రామకృష్ణాపురం పంచాయతీ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ విజ్ఞప్తి చేశారు. దీంట్లో పండేవాడు పట్టినోడు ఇద్దరికి భవిష్యత్తు దీనికి ముడిపడి ఉంది. మీరు ఊర్లో అందరూ బాగుండాలన్నా, ఎందుకంటే రేపు మళ్ళా వచ్చినట్టు ఇద్దరిని కొడతారు. రేపు బాధపడి లాభంలే. ఇవాళ మనం చూసుకుందాం, ఏ రంగం అయినా శుద్ధంగా ఉందని. రైతులకి గిట్టుబాటు ధర లేదు. బియ్యం కొంటే, ఒడ్లు కొంటే 6 నెలలకి 7 నెలలకి డబ్బులు. సార్వత్రిక ఎన్నికలు లోక్సభ శాసనసభ ఎన్నికలు 2024 నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధత అప్డేట్ వివరాలపై తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. స్క్రూటినీ తర్వాత విత్డ్రాల్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సింబల్ అలాట్మెంట్ కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు తయారు చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీలో పూర్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన
గైడ్ లైన్స్ ప్రకారం మనము లిస్ట్ ఒకటి తయారు చేయాలి, కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు సర్వీస్ ఓటర్స్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్. సో ఈ విధంగా ఈ కార్యక్రమం ఈరోజు. టోటల్ నంబర్ ఆఫ్ నామినేషన్స్ మన జిల్లాలో అసెంబ్లీ 7 అసెంబ్లీ అన్నీ కలిపి 200 నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 200 అప్లికేషన్స్ నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో గూడూరు 21, సులూరుపేట 16, వెంకటగిరి 17, చంద్రగిరి 43, తిరుపతి 52, శ్రీకాళహస్తి 27, సత్యవేడు 24. ఇవన్నీ కలిపి 200 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిజెక్షన్ స్క్రూటినీ టైంలో 47 రిజెక్ట్ చేయడం జరిగింది. ఇందులో గూడూరులో 6, సులూరుపేట 2, వెంకటగిరి 7, చంద్రగిరి 17, తిరుపతి 4, శ్రీకాళహస్తి 4, సత్యవేడు 7. సో ఈ విధంగా 47 రిజెక్షన్ ఆఫ్టర్ స్క్రూటినీ. విత్డ్రావల్ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ ఉంటే 20 విత్డ్రావల్స్ మన జిల్లాలో అన్నీ కలిపి అసెంబ్లీలో జరిగినాయి. ఇందులో గూడూరు 1, సులూరుపేట 5, వెంకటగిరి 0, చంద్రగిరి 2, తిరుపతి 2, శ్రీకాళహస్తి 8, సత్యవేడు 2. ఫైనల్గా నంబర్ ఆఫ్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గూడూరులో 14 మంది కంటెస్ట్ చేయబోతున్నారు, సులూరుపేటలో 9 మంది, వెంకటగిరిలో 10 మంది, చంద్రగిరి 24, తిరుపతి 46, శ్రీకాళహస్తి 15, సత్యవేడు 15. సో 133 మంది అసెంబ్లీలో క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయబోతున్నారు. ఇందులో గమనించాల్సిన విషయం ఏముందంటే చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 24, ఇక్కడ 2 బ్యాలెట్ బాక్సెస్ మనకి అవసరం ఉంటాయి. సో 15 దాకా క్యాండిడేట్స్ ఉంటే నోటా కలిపి 16. సో ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది. 15 క్యాండిడేట్ దాటిపోతే ఇంకా 15 యాడ్ చేస్తే 2 బ్యాలెట్ యూనిట్స్. ఇక్కడ 46 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 బ్యాలెట్ యూనిట్స్ మనకి తిరుపతిలో, చంద్రగిరిలో 24 ఉన్నాయి కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్స్ ఇక్కడ మనకి అవసరం ఉంటాయి. మిగతా ఫైనలైజ్ చేస్తామండి చార్జ్ షీట్. విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్స్ డిపాజిషన్ అంటే మన దగ్గర టోటల్ జిల్లాలో ఉన్నవి 505 ఆర్మ్స్. మొత్తం దాంట్లో 503 డిపాజిట్ అయిపోయాయండి. ఆల్ ఆర్మ్స్ పెండింగ్ లేవు. ఆ 2 అయితే లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడం జరిగింది, వేరే బోర్డ్స్కి వెళ్ళింది. ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక వ్యయ అబ్జర్వర్ నీనా నిగమ్ సమీక్ష సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. మే నెల 1 నుండి పెన్షన్ పంపిణీ సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ తెలిపారు. కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏం చేశామంటే ఆల్ బ్యాంకర్స్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఒకవేళ పెన్షన్స్ ఎవరైనా వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. కొందరికి యూపీఐ వాడేవాళ్ళు యూపీఐ పట్టుకుంటారు. బట్ చాలా మంది లేదు నాకు క్యాష్ కావాలి, నాకు డబ్బులు చేతవాలనుకుంటే బ్యాంక్ వెళ్ళినప్పుడు త్వరగా వాళ్ళకి ఇచ్చేటట్లు ఆల్రెడీ ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీద ఇవ్వడానికి చెప్పి కూడా చేయడం జరిగింది. అండ్ ఈ ఉద్దేశంలో నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ద్వారా అందరికీ వీలైనంత వరకు 2వ తేదీ పొద్దున ఎవరు వెళ్ళొద్దు బ్యాంక్స్కి. 2వ తేదీ పొద్దున పూట అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీకి ట్రైనింగ్కి వెళ్తారు. సో 2వ తేదీ పొద్దున బ్యాంక్లో ఎక్కువ స్టాఫ్ ఉండకపోవచ్చు. సో వీలైనంత వరకు అందరూ కొంచెం 2వ తేదీ మధ్యాహ్నం పైన వెళ్ళడం ఉత్తమం. ఓకే, లేదు 3 తర్వాత అందరూ ఉంటారు, మళ్ళీ అవైలబిలిటీ ఉంటారు. సో 2వ తేదీ మధ్యాహ్నం వరకు, పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు దయచేసి పెన్షనర్లు ఎవరన్నా వెళ్ళి డబ్బులు విత్డ్రా చేయాలంటే కొంచెం ఆగి మధ్యాహ్నం పైన వెళ్ళాలనేది నా రిక్వెస్ట్.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరాలంటే రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే సాధ్యమని స్పష్టం చేశారు. రామచంద్రపురం మండలంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సి రామాపురం నుంచి నెన్నూరు వరకు వైసీపీ యువత చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రామాపురం గ్రామంలో పంచాయతీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గడపకు వెళ్లి తాము చేసిన సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో జరగబోయే మంచిని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఇంటి బిడ్డగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం నెన్నూరు వద్ద బహిరంగ సభలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నెన్నూరు పంచాయతీలో 6.17 కోట్ల నిధులతో 41 అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అభివృద్ధి నిరంతరం ప్రక్రియ కావడంతో కొనసాగిస్తామని తెలియజేశారు. ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీరాణి, మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, భానుకుమార్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, అప్పటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటువైపున అయినా నీ బిడ్డ అదరుడు, నీ బిడ్డ కదరుడు ముక్కన్న చేసి గుంపుగా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నా. తిరుమల బాలాజీ నగర్లో ఇంటింటి ప్రచారాన్ని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి తిరుమలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నికల సందర్భంగా తిరుమలలో ఇంటింటా ప్రచారం చేశామన్నారు. శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని, గాజు గ్లాస్కు ఓటు వేసి గెలిపించాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. भैया कुछ ఓం నమో వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరుమల కొండపైన తిరుమల వాసుల దగ్గర స్థిరవాసులని ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా మోదీజీ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో
జనసేన అభ్యర్థిగా తిరుమల తిరుపతి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. తిరుమల వాసులు తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి, ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని, తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం. వెంకటేశయ్య, ఈరోజు ప్రచారంలో భాగంగా మన తిరుమలలో ఈరోజు ప్రచారం అభ్యర్థి అయినటువంటి మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ వర్మ గారు, ప్రెసిడెంట్ అయినటువంటి రాజు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజున ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ తిరుమల తిరుపతి అనేది రెండు కూడా మరి తిరుపతి అనేది మొదటి మెట్టు, తిరుమల అనేది మనందరికి కూడా మన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రదేశంలో ఈ రోజున ఎంత తిరుమల తిరుపతి పవిత్రత ఎంత దెబ్బతినింది అని ఈరోజు మన తిరుపతి ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ ప్రజలకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల ప్రశస్తాన్ని, తిరుమల పవిత్రత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి దెబ్బ తీశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే కాకుండా ఈ రోజున చైర్మన్ కానివ్వండి, ధర్మారెడ్డి ఈవో గారు కానివ్వండి, వారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, వారు మేము తిరుమల వాసులకి స్థానికులకి అది చేసాం ఇది చేసాం అంటున్నారు, కానీ అవన్నీ కూడా మాటల వరకే పరిమితం అయ్యాయి, ఇంతవరకు చేతుల వరకు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ తిరుమలలో మాకు మెజారిటీ వస్తుంది. ఈ మెజారిటీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రభుత్వం కూడా ఫామ్ కాబోతుందని ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేమంతా కూడా ఆశిస్తున్నాం. పలమనేరు నియోజకవర్గంలో రోజు రోజుకి మాజీ మంత్రి అమర్నాథ్కు ఆదరణ పెరుగుతోంది. అందుకు సాక్ష్యమే పెద్ద పంజాని, గంగవరం, పలమనేరు మండలంలో టీడీపీకి భారీగా వలసలు పెరిగాయని మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు. పలమనేరు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పలువురు ముఖ్య నేతలతో పాటు పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆయన నాయకత్వం మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆ మేరకు పెద్ద పంజాని మండల మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి పార్టీలో చేరిన అనంతరం ఆ మండలం పూర్తిగా తెలుగుదేశం వశమైందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం చామనేరు పంచాయతీలోని వైకాపా నేతలందరూ టీడీపీలో చేరారు. ఇక ఆదివారం సైతం పెద్ద పంజాని మండలం ముత్తుకూరు పంచాయతీలో వందల సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాలలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ సల్లాపురి ఫోటో తీసుకోండి. మీ అందరూ ఉత్సాహం చూస్తా ఉంటే 1983లో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన మళ్ళా ముత్తుకూరుకి అదే రకమైనటువంటి చరిత్ర తిరగరాసేటువంటి దినం వస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది ముత్తుకూరు పరిసర గ్రామాల్లో ఉండేటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఈరోజు సుబ్బన్న, మాధవరెడ్డి, అదేవిధంగా మంజు, ఇంకా చాలా మంది పేర్లు చదివితే ఒక 300-400 పేర్లు చదవాల.
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని మల్లానూరులోని చాముండేశ్వరి ఆలయ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. గుడి తమకు వంశపారంపర్యమని రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. కుప్పం మండలం టి చదుమూరులోని కదిరి నరసింహస్వామి ఆలయం మల్లనూరుకు చెందిన నరసింహల నాయుడు తమ పారంపర్య ఆలయమని, ఆలయ బ్రహ్మోత్సవాలు గత 70 ఏళ్లుగా ఆలయ హుండీలో వచ్చిన డబ్బులను తామే తీసుకుంటున్నామని ఊరుగౌడు సత్తి రాజకుమార్ మునిరత్నం ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పొన్నాంగూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సైతం తమకు పారంపర్య ఆలయమని పేర్కొంటున్నారని పొన్నాంగూరు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామానికి చెందిన ఆలయం నరసింహల నాయుడు పారంపర్యానికి చెందిన ఆలయమని ఎలా చెప్పుకుంటారని వారు ప్రశ్నించారు. చాముండేశ్వరి ఆలయం ప్రజలందరి ఆలయమని పేర్కొన్నారు. చాముండేశ్వరి ఆలయానికి సంబంధించిన భూములను పలువురు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మామూలుగా ఈ సంవత్సరం అంతా మేమే మొప్పుకొని మా ఊర్లోనే గుడి పెట్టుకొని మా సర్వే నెంబర్లోనే పెట్టుకొని మేము ఊరోళ్ళు అందరము బాగా జరిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు మా పారంపర్యం అనేసి ఇప్పుడు 10 సంవత్సరాలుగా కదిరి నరసింహస్వామి గుడిని మా పారంపర్యం అనేసి పూజారి వాళ్ళు మల్లానూరు నరసింహనాయుడు వాళ్ళందరూ కలిసి పారంపర్యమని రాసుకొని గొడవ పెట్టుకొని వచ్చినారు. ఈ సంవత్సరము సామిడమ్మ గుడిని కూడా మా పారంపర్యం అనేసి పత్రిక కొట్టినారు. అందు గురించి పారంపర్యం అనేది మీరు తీస్తే తప్ప మేము పరస చేసేలేదనేసి కదిరి నరసింహస్వామి గుడిని మాట్లాడగా, పారంపర్యం అనేది మా తాత సొత్తు, మా ముత్తాతల సొత్తు, మా వంతు, దాన్ని మేము తీసేదానికి లేదు అని నరసింహనాయుడు ఇంకా పూజలు వాళ్ళంతా మాట్లాడగా, మీ పారంపర్యం అంటే మాకు పరస చేసే పని వద్దు, మా ఊరి దేవుడినే మేము మొక్కుని ఉండిపోతాము అనేసి మేము చెప్పగా, ఈ సంవత్సరం మేము ఈ పుష్పపల్లికని ఉత్సవమని వదిలేసినాము. పొన్నాంగూరోళ్ళు ఈ 70 సంవత్సరాలుగా చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఈ పారంపర్యం గురించి వదిలిపెట్టి మళ్ళా వచ్చి పరస చేయాలని వాళ్ళు అడిగేటప్పుడు వచ్చిన వాళ్ళు చేసి అవునప్పా మీరు మొక్కుని తాళం ఇచ్చేసి వెళ్ళండి అని చెప్తుంది. తాళం ఇచ్చేదానికి లేదనేసి ఒక తాళం ఉండిన జాగాల 2 తాళాలు వేసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. దానికి వెనకాల మా ఊరోళ్ళంతా కలిసి మేము 2 తాళాలు సామిడమ్మ గుడికి వేసినాము. వేసిన వెనకాల పెద్దలంతా ప్రయత్నించి 29వ తేదీ సామిడమ్మ గుడి పుష్పపల్లికి పండగ కదిరి నరసింహస్వామి పండగ జరిగిన వెనకాల చేసే 29వ తేదీ చేసేదానికి తాళం ఇయ్యాలని వాళ్ళు అడగగా, పెద్దలు అందరూ యోచించి తాళం ఇస్తాము, మీరు దేవుని మొక్కుకొని తాళం మాకు ఇచ్చేసి వెళ్ళండి, మేము మొక్కాలని మేము చెప్పినాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు, తిరుపతి జిల్లాలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారాలు. సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ, శాసనసభ 2024 ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధత అప్డేట్ వివరాలపై చిత్తూరు మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ల మీడియా సమావేశం. తిరుమల బాలాజీ నగర్లో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జంగాళపల్లి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.